హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ రెసిపీ చూద్దాం. ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటోస్ కట్ చేసుకోవాలి. టమాటోస్ని పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బిర్యానీకి ఎగ్స్ అనేవి ఉడకబెట్టి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టి బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో బగారా ఆకు, లవంగం, ఇలాచి, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఉన్నాక ఫ్రై అయినాక రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, రైస్కి సరిపడా వాటర్ పోసుకొని రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగినాక ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసి మూత పెట్టాలి. ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కలిపి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిపోయాయి. ఇంకో పక్క బిర్యానీ వేయడానికి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో బగారా సామాన్లు, ఆకు, లవంగం, ఇలాచి అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇది అనేది మనం బిర్యానీలోని గ్రేవీ కోసం యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోనే కొంచెం అల్లం వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న టమాటో సూప్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవనేది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. వేసినాక కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇదంతా ఎగ్స్ కూడా అందులో మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు అందులో ఎగ్స్ కింద ఉన్న కర్రీ అంతా మనం సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ సపరేట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అంతా అందులో కొంచెం లెవెల్గా వేయాలి. ఎగ్స్ అనేవి సపరేట్ చేసి రైస్ వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి అలానే ఉంటాయి. ఇప్పుడు కొంచెంగా రైస్ వేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ కర్రీ అంతా అందులో వేసుకొని ఇలా ఎగ్స్ అన్నీ సపరేట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలి. పైన ఇలా సపరేట్ రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అని ఇట్లా వేయాలి. కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవడం వలన బిర్యానీ అనేది కలర్ వస్తుంది. తర్వాత మూత పెట్టి ఇలా వెయిట్ పెట్టడం వల్ల గాలి పోకుండా మంచిగా బిర్యానీ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత చూస్తే బిర్యానీ రెడీ. టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ. Thank you for watching my video. Thank you. Like, share, subscribe my channel.